చీకటి అయి ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు మీరేమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అసలు వెలుగు సంబంధులుగా మనం ఎలాగూ చేయబడ్డామండి? మనం వెలుగు సంబంధులమని అసలు ఎలా పిలువబడుతున్నాం? ఎలాగూ మనం వెలుగు సంబంధులుగా చేయబడ్డామో మనము చూసుకుంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంటండి? ఆయన మనకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో మనము చూసినట్లయితే మరి 8:12 చదవండి ఒకసారి. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వారితో చెప్పెను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వెలుగయ్యుండి మనల్ని ఆయన వెలుగుగా మార్చుకున్నాడు. ఆయన వెలుగయ్యుండి ఆయన చీకటిలో నుండి మనల్ని ఏం చేశాడంటే వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. ఒకప్పుడైతే మనము చీకటిలో ఉన్నాము, ఇప్పుడైతే మనము వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. అందుకే పేతురు రాసిన పత్రిక 1 పత్రిక 2:9 సెలవిస్తుంది ఏంటంటే, ఒకప్పుడైతే మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడైతే మనం ఎక్కడున్నామండి? చీకటిలో ఉన్నాం. ఒకప్పుడైతే మనం ఎక్కడున్నాం? పాపములో ఉన్నాం. చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే శాపానికి సాదృశ్యం. అటువంటి శాపగ్రస్తమైనటువంటి మనల్ని, అటువంటి పాపములో ఉన్న మనల్ని, అటువంటి చీకటిలో ఉన్న మనల్ని దేవాతి దేవుడు ఆయనే వెలుగై ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మనల్ని వెలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో మనము చూసినట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మనందరికీ తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంకా ఆదియందు దేవుని యొద్ద, అది దేవుని యొద్ద ఉండెను, సమస్తమును కూడా ఆయన మూలముగానే కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంటే మనుషులకు ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను భక్తుడు, ప్రియ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా వర్ణిస్తున్నాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? వెలుగుగా చూపిస్తూ ఉన్నాడు, వెలుగుగా మనకి కనపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ప్రియ శిష్యుడిగా ఉంటూ ఆయన పొందుకున్న ఆ వెలుగు అంటే అతి సమీపముగా దేవునికి ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణాలన్నిటినీ బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యుడైనటువంటి యోహాను చక్కగా వాటన్నిటిని కూడా పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మీకు వెలుగై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే ఆది కాండములో ఏదేను వనములో మనము ఏ వెలుగును పోగొట్టుకుంటున్నాము కదండి. ఏదేను వనములో ఏ వెలుగును పోగొట్టుకున్నాము. దేవుడు ఏం చేశాడండి? మనల్ని మట్టిని తీసి మనుషునిగా మార్చి ఆయన మన యొక్క నాసిక రంధ్రములో నుండి ఆయన ఏం చేశాడు? జీవాయువును ఊదాడు. ఆమేన్, హల్లెలూయా. జీవాయువును ఊదినప్పుడు మనుషుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుడు జీవాత్మ అయ్యాడు అంటే లేఖనాలు సెలవిస్తుంది ఏంటంటే ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఎవరండి? యెహోవా పెట్టిన దీపము. అంటే దేవుడు మనల్ని నిర్మించినప్పుడు, దేవుడు ఆయన రూపముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన చేతులతో మనల్ని నిర్మించినప్పుడు ఆయన యొక్క ఆత్మను మనలోనికి మన నాసికారంధ్రములో నుండి ఊదినప్పుడు మనం ఏమయ్యాము? జీవాత్మ అయ్యాము. అయితే ఏదోను వనములో ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమమును బట్టి ఆ జీవాన్ని
చేసామో? పోగొట్టుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో ఉన్నటువంటి జీవాన్ని మనము పోగొట్టుకున్న తర్వాత దేవాతి దేవుడు ఏం చేశాడంటే మరలా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి వెలుగుగా పంపించి ఆయన మనల్ని వెలుగుగా వెలిగించేటట్లుగా, ఆయన వెలుగుమయమ ఉన్నట్లుగా వెలుగుగా ఆయన మనకి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిలో ఉన్న మనల్ని, అంధకారములో ఉన్న మనల్ని, శాపములో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే వెలుగుగా ఈ లోకానికి వచ్చి వెలుగుగా ఆయన మనల్ని వెలిగించాడు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము వెలుగై ఉన్నది. ఆ వెలుగు మనుషుల మధ్యలోనికి వచ్చి ఉన్నది. మనుషుల మధ్యలోనికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషులను వెలిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే మనం వెలుగు సంబంధులమయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు అంధకారములో ఉన్నాం, ఒకప్పుడు ఎక్కడున్నాం? పాపపు లోకములో జీవిస్తున్నప్పుడు ఆయన మన యొద్దకు వెలుగై వచ్చి ఆయన ఏం చేశాడంటే మనల్ని వెలిగించి ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు. ఏంటండి? ఆయన నిజమైన వెలుగు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు కూడా సరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రకాశించు దీపము వలె. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి సూర్యుడే వెలుగుతూ ఉన్నాడు. అంటాడు కదా, మరణాంధకారములో ఉన్న వారికి, ఆయన మరణ ఛాయలో ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడు? చీకటిలో ఉన్న వారికి, అవతల ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే వెలుగయ్యి వారి ఎద్దకు వెళ్ళి వారిని వెలిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చీకటిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఎవరు చీకటిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు చీకటిలో జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు తన కష్టాలలో ఉండడం ఇష్టం లేదు. శాపాలలో ఉండడం ఇష్టం లేదు. పాపాలలో ఉండడం ఇష్టం లేదు. ఇష్టం లేని దేవాతి దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో పోగొట్టుకున్న ఆ వెలుగు, వేదాని వనంలో ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చినటువంటి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని మరలా దేవాతి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి వెలుగుగా పంపించి మనల్ని వెలిగించాడు. హల్లెలూయా. వెలిగించబడిన మనము దేవునికి వందనాలు చెల్లిద్దామా? వెలిగించబడిన మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఎవరున్నారండి ఈ లోకంలో మనల్ని వెలిగించడానికి? ఎవరు వెలిగిస్తే ఆ వెలుగు మనకు సరిపోతుందండి. ఆయన వెలిగించిన వెలుగు మనం అంటున్నాడు కదా, మీరు జ్యోతుల వల్ల మీరు లోకంలో ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చేటటువంటి యోగ్యతలు, దేవుడిచ్చేటటువంటి అర్హతలు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధము, దేవుడు మనల్ని ఉంచుతున్నటువంటి విధానము ఒక్కొక్క రీతిగా మనము చూసుకుంటే మనము ఎంత అదృష్టవంతులమో, ఎంత ధన్యకరమైన జీవితం కలిగిన వారమో. ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడో, ఏమి ఇస్తూ ఆయన మాట ప్రకారముగా నడుస్తూ మనం వెళితే, ఆయన మాటను మనం స్వీకరిస్తూ వెళ్తే, ఆయన మాటను మనం అనుగ్రహిస్తూ వెళ్తే లోకములో మనల్ని ఎలా వెలిగిస్తాడో, లోకములో మనల్ని ఎలా ఉంచుతాడో, ఎంత ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడో, ఎంత ఘనులుగా మనల్ని నిలబెడతాడో ఒక్కొక్క విషయాన్ని తలంచుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయనను స్తుతించకుండా ఉండలేము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి జీవితంలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించిన గొప్ప దేవుడు ఆయన వెలుగయ్యుండి. ఒక్క మాట మీకు తెలుసా? అంటాడు కదా, నేను లోకానికి ఉప్పై ఉన్నాను అంటాడు. మీరు కూడా నేను లోకానికి ఉప్పు ఎలాగై ఉన్నాను, మీరు కూడా ఏమై ఉండండి, లోకానికి ఉప్పై ఉండండి. అంటే ఆయన ఉన్నట్లుగా మనల్ని కూడా ఉండమని చెప్తున్నటువంటి గర్స్ ఎవరికి ఉన్నాయండి ప్రపంచంలో? ఆయన దేవుడయ్యుండి, ఆయన శక్తి కలిగిన వాడయ్యుండి, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడయ్యుండి, సమస్తము ఆయన యొక్క స్వాధీనములో, సమస్తము ఆయన ఆధీనములో, సమస్తము ఆయన నోటి మాట చేత సమస్తము ఉండగా ఆయన అంటున్నాడు, నీవు కూడా నా వల్లే ఉండు. ఏంటి మాట? అసలు ఏంటండి మాట? ఎవరు చెప్పగలరు? నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ ఏమిటంటే వెలుగై ఆయన వచ్చి, వెలుగై ఆయన ఈ లోకానికి వచ్చి పాపములో చీకటిలో ఉన్న మనము ఆయన మనల్ని వెలిగించిన తర్వాత ఆయన ఆశపడుతున్నది ఏమిటి అంటే మీరు కూడా వెలుగై ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే వెలుగు సంబంధులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. మీరు వెలిగించబడ్డారు, మంచిదే. మీరు వెలుగులో ఉన్నారు, మంచిదే. వెలుగు చేత నింపబడ్డారు. కానీ ఎప్పుడు కూడా మీరు అలాగే ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కొన్నిసార్లు వస్తుందేమో, కానీ ఆ చీకటిలో మీ వెలుగు ఎలా ఉండాలంటే ఆ చీకటిని పారద్రోలేదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే వెలుగించబడుతున్న మనము, వెలుగయ్యున్న మనము, మన యొద్దకు వచ్చిన చీకటిని ఏం చేయాలి? మనము పారద్రోలాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చీకటిలోనికి మనం వెళ్ళినా, వెలిగించబడుతున్న మనము వెళ్ళగానే అక్కడ చీకటి వెలుగుమయమైపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. లోకము దేనికి సాదృశ్యమైందండి? లోకము దేనికి సాదృశ్యము? చీకటి. లోకము దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. ఆ లోకములో మీరు వెలుగై ఉండంటే చీకటిలో మీరు వెలుగై ఉండమని చెప్తున్నాడు దేవాతి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెలుగై ఉండడానికి ఇష్టపడే వారందరం కూడా దేవుణ్ణి స్తుతులు చెల్లిద్దామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఎస్ దేవా, నీవు వెలుగై ఉండి వెలుగు వల్ల నీవు నా యొద్దకు వచ్చి వెలుగై ఉన్న దేవుడవు, నీవు నన్ను వెలిగించి నీవెలా వెలుగుమయముగా మార్చి ఇంక నాతో అంటున్నావా? లోకములో నీవు వెలుగై ఉండమని చెప్తున్నావా? నా శక్తి ఎక్కడ సరిపోయిద్దయ్యా? నా బలం ఎక్కడ సరిపోయిద్దయ్యా? నా వెలుగు సరిపోయిద్దా అయ్యా అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఎస్, మన వెలుగు కాదు, ఆయన మనలో పెట్టిన వెలుగు, ఆయన మనకి ఇచ్చిన వెలుగు, ఆయన మనం వెలిగించిన విధానము, ఆయన వెలుగు మనతో కూడా ఉన్నది. కాబట్టి నీవు చీకటిలోనికి వెళితే, నువ్వు లోకములోనికి వెళితే లోకము వెలిగించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకములోనికి నీవు వెళితే, చీకటిలోనికి నీవు వెళితే, ఆ వెలుగును ధరించుకున్న నీవు, ఆ మహిమను ధరించుకున్న నీవు, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మహిమ నీలో ఉన్నప్పుడు నీవు లోకములోనికి వెళితే లోకము వెలిగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడిన మనముంట వెలుగు సంబంధులై ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఉపదేశ క్రమాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఉపదేశంలో నిలిచి ఉంటే ఆత్మానుసారంగా మనము జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఉపదేశ క్రమాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘముతో చెప్పుచున్న మాట, దేవాతి దేవుడు పెనియేలు ప్రార్థనా మందిరం మే కాకుండా లోకంలో ఉన్న అన్ని సంఘాలతో కూడా ఈ మాట ద్వారా మాట్లాడుచున్నాడు. మీరు వెలుగు సంబంధులై ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు మీరు చీకటి కాదు. ఒకప్పుడు మీరు పాపంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అది కాదు. ఇప్పుడు మీరేంటో తెలుసా? మీరు నా రక్తము చేత కడగబడ్డారు. నా రక్తము చేత మీరు కడగబడ్డారు. నా ప్రాణాన్ని మీకు క్రయధనముగా చెల్లించాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు సామాన్యులు కాదు, మీరు అసమానులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సామాన్యులు కాదు, మీరు అసమానులు. ఎందుకో తెలుసా? దేవాది దేవుడు ప్రపంచానికే ఏక దేవుడిగా పిలువబడుతున్నా, ఏకైక దేవుడిగా పిలువబడుతున్నా, నోటి మాట చేత సమస్తాన్ని సృజించగలిగిన, సమస్తాన్ని ఆయన స్వాధీనములో మాట ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నా. ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తన భాగంలో అంటున్నాడు కదా, ఆకాశ మహాకాశములు ఆయన సృజిస్తే ఆ సమస్తములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు, తన కంట్రోల్లో ఉంటున్నాయి. అటువంటి దేవాతి దేవునితో దావీదుకున్నటువంటి ఆ సంబంధం ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు, రాజ్యానికి అధిపతి, కానీ దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడై, దేవుని యొక్క ప్రభావమును ఎరిగిన వాడై, దేవుని యొక్క శక్తిని కనుగొన్నవాడై చెప్పుచున్న మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదుతో ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చారో చూడండి. అతనితో నా నిబంధనను నేను స్థిరపరచుకొనుదును, అతనితో నేను చేసిన నిబంధన నేను స్థిరపరుతును, అతని యొక్క సంతతి మీద నా ఆత్మను క్రమరిస్తును, అతని సంతతిని నేను విస్తరింప చేస్తాను, అతని ఎడల నా బాహువును. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇవన్నీ మీకు పొందుకోవాలని లేదా? నాకైతే అసలు ఈ ఉద్యోగం ఎందుకు? 24 గంటల మందిరంలో కూర్చొని మోకాళ్ళు వేస్తే ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ చేత నిండపడితే మంట కలుగుతూ, ఆ మంటతో మనం బయటికి వెళితే కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న కార్యాలకే సంతోషపడటం కాదు, కానీ ఇంకా ఇంకా గొప్ప కార్యాలు. నాకు ఒక ఆశ ఉండేది, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా. ఒక ఆశ ఉండేది,
అది తీర్చుకోవాలంటే దేవుడు చేస్తాడు, కానీ మనమే ఉండలేకపోతున్నాం. ఉండాలి అంటే అది కొంత తీర్మానంతో ఉండవలసినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో మాట్లాడుచున్నటువంటి మాటలు, దేవాతి దేవుడు వెలుగై ఉండి చీకటిలో ఉన్న మనల్ని వెలిగించిన తర్వాత ఆయన అంటాడు, నా వల్లే మీరు లోకములో మీరు వెలుగై, హల్లెలూయా, హల్లెలూయా, మీరు లోకములో వెలుగై జీవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించబడిన మనము, అందుకే లేఖనాలు సెలవిస్తుంది, వెలిగించబడినటువంటి దీపం ఎక్కడ ఉండకూడదంట? ఎక్కడ? మంచము కింద ఉండకూడదు. ఈరోజు మనము ఆయన వెలుగు చేత వెలిగించబడ్డాం. ఆయన మనల్ని వెలిగించాడు. ఆయన వెలుగు చేత వెలిగించబడి మనము ఎక్కడ ఉండకూడదండి? కానీ ఎక్కడ ఉంటున్నాం మనం? నిజంగా ఒప్పుకోవాలి కదా. ఎక్కడున్నాం మనం? మంచం కింద పెట్టామా లేదా? ఒప్పుకునే వాళ్ళు స్తోత్రం చెప్పాలా? లేకపోతే దేవుడు చూస్తున్నాడు. వెలిగించబడిన మనము ఎక్కడ పెట్టాము దీపాన్ని? చెప్పాలా? ఎక్కడ పెట్టామా? అదే కనుక కొంచెం మీద పెడితే ఏమవుతుంది? లోకానికి వెలుగు. మనం కనబడుతున్నాం మరి లోకానికి కనబడుతున్నావా? మనకు గేన ఆవేశం వస్తే, మనకు గేన కోపం వస్తే, మనకు గేన ఎమోషనల్ అయితే, మనకు గేన చురుకు తగిలితే ఏమైద్ది? కొంచెం మీద ఏది పెట్టి చూపిస్తాం? వెలుగుని చూపిస్తామా? ఇంకొకసారి ఎవరు దగ్గరకు రాకుండా అమ్మో ఏమో జోలికి మనము మారాలి. దేవుడు చెప్తుంది అదే. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీరేం చేయాలి? నవీన స్వభావమును ఏం చేయాలి మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాచీన స్వభావమును మనము విడిచిపెట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. మనం వెలిగించబడిన మనము వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు వెలిగించబడిన ఈ దీపము ఎక్కడ పెట్టాలంటే మంచం కింద కాదు, కానీ కొంచెం కింద కాదు, కానీ పైన పెట్టాలి. దీపస్తంభము మీద పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నిన్ను నేను వెలుగై వచ్చి నిన్ను వెలిగించాను కదా. పాపములో చీకటిలో ఉన్నప్పుడు నేను నిన్ను ఆ పాపంలోనే ఉంచలేదు, ఆ చీకటిలో నిన్ను ఉంచలేదు. అవునండి, ఉంచాడా అండి? ఉంచాడండి. ఆ పేదరికంలో ఉంచాడా? ఆ రోగాలలో ఉంచాడా? ఆ అసమాధానంలో ఉంచాడా? ఆ నిందలలో ఉంచాడా? ఆ అవమానాలలో ఉంచాడా? చెప్పండి. ఏం చేశాడు? ఆయన వెలుగై మన దగ్గరకు వచ్చి చీకటి అనే ప్రతి ఒక్కటిని ఆయన పారత్రోలాడు కదండి. పారత్రోలి ఆయన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురు గారు అంటారు, వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటో తెలుసా? వెలుగుమయమై ఉన్న నీవు, వెలిగించబడిన నీవు వెలుగు సంబంధిగా ఉండాలి. చీకటి సంబంధులుగా మనము ఉండకూడదు. ఎందుకంటే చీకటి సంబంధిగా ఉన్నవాడు చీకటిలో ఉన్నప్పుడు ముందుకు రావాలి. ముందుకు రారా? మా జరుగురా, ముందుకు జరుగు. స్వప్న ముందు జరుగు. చీకటి సంబంధిగా మనము ఉండాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ వెలుగు సంబంధిగా అనుకుంటారు. ఈ సేవకులకి ఏం పని బాటలేదు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, కానీ ఏదో ఒకటి కాదండి. దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆశ, దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఊరికే రక్షించలేదు, ఆయన మనల్ని ఊరికే వెలిగించలేదు, ఆయన ఊరికే మన ఎడల తన కార్యములు జరిగించడం లేదు. ఆయన ప్రేమించి ఆయన మనల్ని హక్కున చేర్చుకొని ఆయన మనల్ని ఎంతగానో మరి తన బిడ్డలుగా మార్చుకొనిటికో ఆయన ఏం చేశాడంటే మన కొరకు సమస్తాన్ని త్యాగము చేసి ఆయన వెలుగై వచ్చి ఈ లోకంలో ఆయన ఏం చేశాడు? మనల్ని వెలిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ వెలుగు వెద్దకు వస్తారో వాళ్ళు వెలిగించబడ్డారు కదండి. అందుకే అంటాడు యోహాను సువార్తలో, ఈ వెలుగు లోకములోనికి వెళ్ళింది, కానీ లోకము చీకటిలో ఉండి లోకం ఏం చేసిందంట? ఆ వెలుగుని రిసీవ్ చేసుకోలేదట. హల్లెలూయా.
ఎందుకని వాక్యం సెలవిస్తుందంటే ఆ వెలుగులో వారి యొక్క పాపపు క్రియలు కనబడతాయని చాలా మంది అంట ఆ వెలుగు దగ్గరికి రావటం లేదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిలో ఉన్నప్పుడు నువ్వు ఏ దారిలో నడుస్తున్నావో తెలియదు ప్రియ దేవుని బిడ్డ. చీకటిలో ఉన్నప్పుడు నువ్వు ఏ దారిలో పోతున్నావో నువ్వు తెలీదు. చీకటిలో ఉన్నవాడు తొట్టుపడను అని లేఖనాలు సెలవిస్తుంది. చీకటిలో నడిస్తే తొట్టుపడతారో లేదా? మనం చీకటిలో ఇంట్లో కరెంటు పోతుంది. ఇంట్లో కరెంటు పోయినప్పుడు తెలిసిన ఇల్లే మనం నడుస్తూనే ఉంటాం. వెళ్ళిపోయి దేనికో దానికి అక్కడ ఏదన్నా చిన్న వస్తువు అయితే అది పగిలిపోతుంది, లేదా ఏదన్నా గోడ ఉందనుకో మన మొఖాలు పగులుతాయి కదండి. చీకటిలో ఉంటే మనకు అపాయము, చీకటిలో ఉంటే మనకు ప్రమాదము, చీకటిలో ఉంటే మనకు చాలా కష్టమైన పరిస్థితి. చీకటిలో ఉంటే తొట్టిల్లిపోతావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుడు నిన్ను వెలుగులోనికి పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగులోనికి పిలిచాడు. వెలుగులోనికి పిలిచి నిన్ను ఆయన సంబంధిగా చేసుకున్నాడు. వెలుగు క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి వెలుగు సంబంధి అని నువ్వు క్రీస్తు సంబంధివై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సంబంధివైన నీవు, వెలుగు సంబంధమైన నీవు, వెలుగు సంబంధుల వలె నీవు ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. తెస్సలోనికైలు మొదటి పత్రిక, ఒక్క నిమిషం నాన్న. తెస్సలోనికైలు మొదటి పత్రిక 5:5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఏమై ఉన్నామంట? వెలుగు సంబంధులమై ఉన్నామట. ఎందుకు వెలుగు సంబంధులమై ఉన్నామో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమన్నుందా గుర్తు మనసులో? ఏమన్నా హృదయంలో పెట్టుకున్నారా? ఎలాగూ వెలుగు సంబంధులుగా మార్చబడ్డాము. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగై మన ఎద్దుకు వచ్చి ఆయన మనల్ని వెలిగించి వెలుగు సంబంధులుగా చేశాడు. హల్లెలూయా. మనము చీకటిలో ఉండటం ఆయన ఇష్టపడక, మనము చీకటిలో ఉండటం ఆయన ఇష్టం లేక, చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే తనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన వెలుగుగా చేశాడు. వెలుగుగా చేసిన ఆయన అంటున్నాడు, వెలుగు సంబంధి వలె నువ్వు ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు సంబంధి వలె నువ్వు ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగో మనము వెలుగు సంబంధులై ఉండాలో ఒకసారి చూద్దాం. ఎలాగూ మనము వెలుగు సంబంధులై ఉండాలో మనం ఒకసారి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏమిటి అంటే, దేవుని వాక్యం మనకు బోధించేది ఏమిటి అంటే, మన యొక్క స్వరూపము క్రీస్తు స్వరూపముగా మార్చబడాలి. క్రీస్తును ధరించుకున్న మనం ఏం చేయాలంటే ఆయనను మనము చూపించేవారిగా ఉండాలి. ఆయన లక్షణాలను మనము చూపించేవారిగా ఉండాలి. ఆయన ఏది చెప్తున్నాడో అది చేసేవారిగా ఉండాలి. అలా ఉంటున్నప్పుడు, ఆయనను పోలి మనం నడుచుకుంటున్నప్పుడు, ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన రాజ్యాన్ని విస్తరించే వారిగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అగునట్లుగా మనం ఎలాగూ వారసులమై ఉన్నామో అనేకులు కూడా వారసులు అగునట్లుగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క అన్యోన్య సహవాసములో అనేకుల్ని కూడా ఆ సహవాసం యొద్దకు పిలిచి ఆ దేవుని యొక్క రాజ్యములోనికి అనేకులను మనము చేర్చేలాగున ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్య ఎందుకు చేశాడండి? తండ్రి చిత్తం నెరవేర్చాలని వచ్చి, ఏముంది తండ్రి చిత్తం? అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ అంతటా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఎందుకో? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏదైతే నేను మీకు ఆత్మనిచ్చి ఉన్నానో, ఏదైతే మీ ఆత్మను వెలిగించి ఉన్నానో, నేను ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడుండాలి? నాతోనే అక్కడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గుర్తుంచుకోవాల్సినది ఎప్పుడు కూడా క్రీస్తు ఏమై ఉన్నాడో, క్రీస్తు వలె మనల్ని ఉంచడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మన అవసరాల కొరకే రావచ్చు, మొదటిగా మన యొక్క కష్టాలతోనే రావచ్చు. మొదటిగా అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఈ సూచక క్రియలు, ఈ మహత్కార్యములు చూడకపోతే మీరు నమ్మరు.
ఆయన నమ్మడానికి, ఆయన దేవుడని తెలుసుకోవడానికి, మన కష్టాలలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దానిని బట్టి ఆయన గొప్ప దేవుడని, ఆయన చేయగలిగిన సమర్థులని మనము నమ్ముతాము. తర్వాత ఏమవ్వాలంటే ఆయనను గూర్చినటువంటి అనుభవ జ్ఞానములోనికి మనము వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వలె మనము నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా అంట? ఆయన వలె మనము నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు వెలుగు సంబంధులై మీరు ఉండమన్నప్పుడు, వెలుగు సంబంధులై ఉండినట్లు మనం ఏం చేయాలో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 12:36 చూడండి. యోహాను సువార్త 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగుండగనే ఆమేన్, హల్లెలూయా. మీరు వెలుగు సంబంధులగునట్లు అంటే కింద ఫుట్ నోట్లు అంటది, వెలుగుకు మీరు కుమారులైనట్లు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే కదండి, ఆయనే వెలుగు, ఆయనే జీవము. ఇంకా ఏముంది ఆయనకి? ఏముంది? ఆయన జీవము, ఆయన వెలుగు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెలుగు సంబంధులై ఉన్నట్లు మీరేం చేయాలంటే ఆ వెలుగునందు మీరు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వెలిగించబడ్డాము, ఆయన వెలుగై ఉన్నాడని మనము తెలుసుకున్నాము. మంచిదే. ఆయన వెలుగై ఉండి ఆయన మనల్ని వెలుగుగా మనల్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వెలుగునందు మనము విశ్వాసం ఉంచగలగాలి. ఈరోజు వెలిగించబడిన వారు మరలా చీకటిలోనికి వెళుతున్నారంటే అర్థం ఏమిటండి? ఎందుకు వెళ్తున్నారు? వెలిగించబడ్డారు, మారు మనసు పొందారు, రక్షణ తీసుకున్నారు, పాప క్షమాపణ దొరికింది, బాప్తీసం పొందుకున్నారు, వెలిగించబడ్డారు. వెలిగించబడిన తర్వాత మరలో చీకటిలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే విశ్వాసము లేకపోవడమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడుండాలి విశ్వాసము? ఎప్పుడుండాలి విశ్వాసము? సుడిగాలిలోనైనా పెను తుఫానులో, ఇందాకే కదా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వెలుగై ఆయన మనల్ని వెలిగించి ఉండగా, అది సుడిగాలైనా, అది పెను తుఫానైనా, అది అలల వంటి ఎలాంటిదైనా కానీ అది ఆరిపోదని ఒక విశ్వాసంలో మనము నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటది ఉంటుందా? కానీ విశ్వాస జీవితంలో గాలిలోనే పెడతావు దీపం. ఒక క్యాన్సర్ పేషెంట్, లేకపోతే భయంకరమైనటువంటి ఒక డాక్టర్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కానటువంటిది, ఒకవేళ డాక్టర్ ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చు పెట్టి రెస్పాండ్ అయినా కూడాను మరలా అది రాదు అనేటటువంటి నిశ్చయిత లేనటువంటి రోగాలు లోకములో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చిన బిడ్డల్ని దేవుడు స్వస్థపరిచిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, గాలిలో దీపం పెట్టే మనము దేవుడా అంటాం. ఎందుకంటే మన దేవుడు ఆ గాలిని కూడా అణచగలిగిన వాడు. నోటి మాట చేత ఆ సుడి గాలిని, ఆ పెను తుఫానులను కూడా ఆయన ఏం చేస్తాడు? అణచగలిగిన దేవుడు. కాబట్టి ఆయన వెలిగించిన దీపము అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది, అది ఆరిపోదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, వెలుగు సంబంధమైన మనము వెలిగించిన ఆ వెలుగు ఎడల మనం ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. చాలా మంది జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఇక నా జీవితం ఏమిటిలే, ఇక నాకు ఎందుకులే, ఇక నాకు దేవుడు ఏం చేశాడులే, ఇంకా ఎన్నో అనాలోచితమైనటువంటి ఆ విషయాల్లోనికి వెళ్ళిపోయి ఆ దేవుడు వెలిగించినటువంటి వెలుగును చాలా నిరర్థకము చేసేవారు ఈ లోకంలో లేకపోలేదు. ఒక్కటే దేవుడు మాట్లాడుతుంది, ఎందుకు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నీ విశ్వాసం ఉంచు, ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం,
దేవుడు ఆ యొక్క కపెర్నహూములో నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కుమారుడు బాగు లేక అనారోగ్యంగా ఉన్నాడు, నా కుమారుడు చనిపోతాడు, నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. లేదయ్యా నువ్వు రావాలి, నువ్వు వస్తేనే నా కుమారుడు బ్రతుకుతాడు అంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అనగానే వాళ్ళ పనివారు వస్తూ ఉన్నారు. వచ్చి, అయ్యా మీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఎప్పుడు జరిగింది ఆ కార్యం అనంటే, ఫలానా గంటకు జరిగింది. ఆ గంటకు ప్రభువైన యేసు వారు ఆయనతో, నీ కుమారుడు ఇంకా బ్రతికున్నాడు వెళ్ళు అంటే. అబ్బా ఎంత అద్భుతం అండి! ఆ విశ్వాసం ఉందా మన జీవితంలో? ఆ విశ్వాసం ఉందా మన జీవితంలో? దాన్ని పట్టుకోగలుగుతున్నామా మనం? అది సుడిగాలి కాదా ఆ వ్యక్తికి? అది సుడిగాలి కాదా అండి? అది పెను తుఫాను కాదా? అది జడివాన కాదా? కానీ ఆ వ్యక్తి దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు, తన కుమారుని జీవంలోనికి నడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, చాలా 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 వస్తాయి. కానీ అవన్నీ కాదు, అవన్నీ ఆయనకు తెలియకుండే మన దగ్గరకు రాలేదు. కానీ వాటిలో నుండి అన్ని విడిపించి తప్పించేవాడు ఆయన అయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధులైన మనము ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగునందు మనం ఏముంచుకోవాలి? విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. వెలుగు సంబంధులైన మనము అవిశ్వాసులుగా మనము బ్రతకకూడదు, అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. చాలా సార్లు చాలా మందికి చాలా విషయాలు చెప్తున్నప్పుడు, ఏమో అమ్మగారు ఇంకా ఎందాక ఆయన సమయం వచ్చేదాకా, ఎందాక ఆయన సమయము వచ్చేదాకా. ప్రైజ్ ది లార్డ్. వస్తుంది ఆయన సమయము. అబ్రహాము జీవితంలో వచ్చింది ఆ సమయం. 25 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. అద్భుతమైనటువంటి ఇస్సాకును దేవుడిచ్చాడు. ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు. యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడకుండా ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటే, విశ్వాసంలో నువ్వు స్థిరపరిచి ఉంటే, దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరిగి ఉంటే, ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తిని ఎరిగి ఉండాలి, భక్తి చేయటము కాదు, భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఎరిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తిని ఎరిగినప్పుడే ఆయన్ని మనము పొందుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, వెలుగు సంబంధులైన మనము ఏం చేయాలంటే, మనము విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా మనము 1 యోహాను పత్రిక 2:10 చూద్దామా? 1 యోహాను పత్రిక 2:10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటండి వెలుగు సంబంధి? ఎవరంటున్నాడు వెలుగు సంబంధి ఇక్కడ? ఎవరు? మనకుందా ఇది? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఏమిటి అంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. మొదట నన్ను ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరేం చేయాలి? ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండాలి. వెలుగు సంబంధులైన మనము చీకటిలో ఉన్న వారి వలె మనము ప్రేమ లేని వారిగా ఉండకూడదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో కూడా ప్రేమ గొప్పదని లేఖనాలు సెలవిస్తుంది. ఆయన ప్రేమై ఉన్నాడు కదండి. ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమై ఉన్నాడు. ఇందాక మర్చిపోయారు ఆ మాట. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమై కూడా ఉన్నాడు. అందుకే నువ్వు వెలుగు సంబంధిగా ఉంటున్నావంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈనాటి కాలంలో స్వార్థము బాగా పెరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్యకాలములో అపాయకరమైనటువంటి దినములలో ఎలా ఉంటున్నారు ప్రజలు? అబద్ధికులుగాను, డాంబికులుగాను, ఇంకా స్వనీతిని ఆధారము చేసుకుంటున్న వారు గాను, స్వార్థపరులుగాను జనులు ఉంటున్నారు. ఒకళ్ళతో నాకెందుకు, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను 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 కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వెలిగించబడింది ఆయన వెలుగులో నిన్ను వెలిగించింది అందుకు కాదు, ఆయన ప్రేమ నీవు లోకానికి చూపించటానికి.
ఆయనను గూర్చి నువ్వు లోకానికి చూపించటానికి ప్రియ దేవుని బిడ్డ నీ సహోదరుని ఎడల నీవు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఏమవుతావంటే వెలుగు సంబంధివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై మనము ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనను మనల్ని వెలిగించాడు. మనము కూడా ఆయన వలె ఉండాలని ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్ని విషయాలలో మనము ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. అదే యోహాను పత్రికలో మాట ఉంటుంది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండులాగున మనం ఏం చేయాలంట? ఆయనతో అన్యోన్య సహవాసం. ప్రైజ్ ద లార్డ్. వెలుగు సంబంధులైన మనము ఆయనతో సహవాసము చేసే మన సహవాసం ఈనాడు చూస్తే దేనితో? బైబిల్ తీయాలి, సెల్లుల్లో వాక్యాన్ని చూడకూడదు. పెద్ద చెడ్డ అలవాట్లు ఇవన్నీ క్రమశిక్షణ లేని విషయాలు. మీరు గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ మన భక్తి జీవితానికి చాలా అవసరం. సెల్లు బైబిల్ లేని చోటకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం జీవాహారం కొరకు దాన్ని వాడుకోవాలి. దేవుని సంఘములో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవాలి. ఏమవుతుంది ఇప్పుడు? చాలా మనం ఎదుగుతున్నాము, టెక్నాలజీ పెరిగింది అని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే దేవుని యొక్క క్రియలను మరచి దేవునిలో కాకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎటో పోతుంది మన జీవితం. కాబట్టి ఈరోజు అన్యోన్య సహవాసం మనం ఎవరితో చేస్తున్నాం? మన యొక్క వృత్తితోనో లేకపోతే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్. కానీ ఇక్కడ అంటున్నారు వెలుగు సంబంధులైన మీరు ఎలా ఉండాలి అంటే దేవునితో అన్యోన్య సహవాసం అంటే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితము కలిగిన వారిగా ఉండాలి. వెలుగు సంబంధులు ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉంటారు. వెలుగు సంబంధులు ఎప్పుడు దేవునితో గడిపేవారిగా ఉంటారు. వెలుగు సంబంధులు ఎప్పుడు దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని కూడా మీరు వినగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఎప్పుడైతే దేవునితో మనం గడుపుతూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన క్రియలను మనము సరి చేసుకుంటాం. నీవు దేవునితో మాట్లాడకపోతే దేవుడు నీతో మాట్లాడడు. దేవుడు నీతో మాట్లాడకపోతే మన క్రియలను మనము సరి చేసుకోలేం. మన దారి ఎటు వెళ్ళిపోతుందో కూడా మనకి తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు గారు ఏమంటారు? నీ వాక్యము నా పదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యముతో సహవాసము చేయాలి. వాక్యమై ఉన్న దేవునితో సహవాసము చేయాలి. ఆ ప్రార్థన అనుభవాన్ని పొందుకోవాలి. నేను చెప్తున్నాను కదా, దేవునితో అన్యోన్య సహవాసము చేసి వెలిగించబడిన మనము ఆ వెలుగుని లోకానిలోకి తీసుకొని వెళ్ళి మన వెలుగులో అనేకులు ఆ వెలుగు యొద్దకు నడిపించబడి ఆ వెలుగు అనేకుల్నికైనా వెలిగిస్తే నీవు ఈ లోకములో ఎంత సంపాదించినా దాని ఎదుట అది వ్యర్థమే. నువ్వు ఎంత స్టేటస్ ను సంపాదించుకున్నా అది వ్యర్థమే. నువ్వు ఎంత ఉన్నత స్థానమైన దాని ఎదుట అది వ్యర్థమే. అది నిన్ను ఘనపరిచిన రీతిగా ఇక ఏది కూడా నిన్ను ఘనపరచదు ప్రియ దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే వెలుగు సంబంధులు ఎలా ఉండాలి అంటే ఆయనతో అన్యోన్య సహవాసము చేసేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీ పత్రిక 4:18 మళ్ళీ చదువుదామా? ఎఫెసీ పత్రిక ఎందుకంత సాగదీస్తున్నామా? అవునా, నిజమా కాదానే? సరే, 4:18 చదువు. నిజమే. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధులైన మనము అన్యజనుల వలె మనము నడుచుకోకూడదట. ఎలాగంటండి? అన్యజనుల వలె మనము నడుచుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అంటే వీళ్ళు ఎలా నడుచుకున్నారు అంటే అంధకారమైనటువంటి మనస్సుతో. ఎలా అంటండి? అంధకారమైన మనస్సు అంటే చీకటి కలిగిన మనస్సుతో వాళ్ళు ఉంటున్నారు. ఏమిటి మనస్సు అంటే హృదయాన్ని చాలా కఠినము చేసుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈనాడు కూడా చాలా మంది హృదయాల్ని కఠినము చేసుకునే వారిని మనము చూస్తూ ఉన్నాం.
కదండి. దేవుని మాటను హృదయంలోనికి చేర్చుకొనుక, దేవుని మాటను హృదయంలోనికి చేర్చుకొనుక, దేవుని మాటను అనుసరించుక, దేవుడు ఏమి చెప్పుచున్నాడో వినుక, దేవుని మాటను త్రోసిపుచ్చి పక్కన పెట్టి దానినే హృదయ కాఠిన్యం. ఇశ్రాయేలీయులు చేసినది ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటను నిరర్థకము చేసుకొని దేవుని మాటను అనుసరించుక వారి హృదయంలో కఠినులై వారు ఏం చేశారంటే దేవుని యొక్క శ్రమలను వారు పొందుకున్నారు. దేవుని ద్వారా వారు శ్రమలను పొందుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? వెలుగు సంబంధులైన మనము హృదయము కాఠిన్యతతో మనము బ్రతకకూడదు. చెప్పుచున్నా కూడా విననట్టే ఉండేటటువంటి జీవితం మనలో ఉండకూడదు. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నేను నీతో మాట్లాడబోచున్నాను, నేను నీతో మాట్లాడుచున్నాను. ఏమిటో తెలుసా? అన్యజనుల వలె నీవు ఉండకూడదు. ఎలాగుంటున్నారు అన్యజనులు అంటే వారి హృదయాన్ని అంధకారమైన మనస్సుతో, అంటే చీకటి మనసును కలిగి వారు ఎలా ఉంటున్నారంటే హృదయాన్ని కాఠిన్యముతో, హృదయము కఠినముతో వారు ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక మాట చెప్తున్నా వినకుండా తన మాటనే తనకు సొంతగా తీసుకొని వెళుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారిని చూస్తున్నప్పుడు ఈ వాక్యం మనకు గుర్తురాదా? మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ వాక్య ప్రకారం మనం ఏమై ఉన్నామో మనము సరిచూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అంధకారమైన మనసు, హృదయ కాఠిన్యం మనం ఉండకూడదు. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో దానిని వినేవారిగా ఉండడమే దయ కలిగిన హృదయం. మాంసపు ఏమంటున్నాడు? రాతి గుండెను తీసివేసి నీకు మాంసపు గుండెని ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో చెప్తున్నప్పుడు చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళకి ఏం పని లేదు, ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. వాగిందేదో కార్యరూపంలోనికి వచ్చినప్పుడు తెలుస్తుంది వారు ఎందుకు వాగారు. దైవ సేవకులు వాగుతున్నారంటే దైవ సేవకులకు దేవుడు మిమ్మల్ని విషయమై ప్రత్యక్షపరుస్తున్నాడు, అందుకే మీతో వాగుతున్నారు. ఆ వాగుడని మీరు పక్కన పెడితే, హృదయాన్ని కఠినము చేసుకొని ఆ మాటకు లోబడకపోతే నెక్స్ట్ దాని యొక్క ఫలితము అనుభవించినప్పుడు తెలుస్తుంది ఆ వాగుడికి అర్థం ఏమిటో. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగుడికి అర్థం ఏమిటో తెలుస్తుంది. అందుకే రోమా పత్రికలు అంటుంది కదా, వారి మనస్సునందు దేవునికి చోటివ్వ నొల్లకపోయినందున. దేవుడికి చోటివ్వకపోవడం అంటే దేవుని వాక్యానికి చోటివ్వకపోవడమే. వాక్యమై ఉన్న దేవుడు వాక్యానికి హృదయంలో చోటివ్వకపోతే దేవుడు ఏం చేశాడంటే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడంట. ఆమేన్, హల్లెలూయా. వెలుగు సంబంధులు అలా ఉండకూడదు. వెలిగించబడిన నువ్వు, నేను వెలిగించబడ్డాను, దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించాడు, నన్ను ఇలాగ ఉంచాలని చెప్పుచున్న నీవు ఎలాగుండాలి ప్రియ దేవుని బిడ్డ? ఈ మాటలన్నీ మనకు సరిపోయినవి కాదా? ఇవి మన యొద్దకు వచ్చినవి కాదా? దీని ప్రకారం నడుచుకోవడం వెళ్ళడా మనకు బాధ్యత లేదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షించబడిన నీవు, వెలిగించబడిన నీవు దేవుని వెలుగై ఉండి నీ యొద్దకు వచ్చి నిన్ను వెలిగించిన తర్వాత నీవు వెలుగు సంబంధిగా ఉండాలని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హృదయాన్ని కఠినము చేసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా అంట వారు ఎలా ఉన్నారంటే అజ్ఞానము చేత ఉన్నారట. జ్ఞానము లేని వారిగా ఉన్నారు. వెలుగు సంబంధులు అజ్ఞానముతో ఉండకూడదు. జ్ఞానం అంటేనే యేసయ్య అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, ఆయనను గూర్చినటువంటి జ్ఞానము కొరకు, ఆయనను గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కొరకు, ఆయన గురించి నేను తెలుసుకోవడానికి సమస్తాన్ని నేను నష్టముగా ఎన్నుకున్నాను. ఎందుకంటే ఆయనను గురించి ఎరగడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి తెలుసుకోవడానికి. మనం రక్షించబడిన తర్వాత, మనం వెలిగించబడిన తర్వాత ఆ వెలుగు స్వభావం ఏంటో మనం తెలుసుకోకపోతే ఎలాగండి? ఆ వెలుగు ఏమై ఉన్నదో మనము లోపలికి వెళ్ళకపోతే ఎలాగండి? ఆ వెలుగు స్వభావం మనం తెలుసుకోవాలి. ఆ స్వభావాన్ని తెలుసుకోవడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానము ఎరిగి గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నానంటాడు. ఆమె వెనకున్నవన్నిటిని మరచి నేనేం చేస్తున్నాను? ఉన్నతమైన పిలుపుతో ఆయన నన్ను పిలిచాడు. ఏమిటి ఆ పిలుపు? అక్కడ నా కొరకు ఒక బహుమానము దాచిపెట్టబడి ఉన్నది, దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. లోకంలో ఉన్న దాని కొరకు కాదు పరిగెత్తుతుంది. ఆస్తుల కొరకు కాదు, డబ్బుల కొరకు కాదు, సంబంధాల కొరకు కాదు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు కాదు పరిగెత్తుతుంది.
దేవుని యొక్క బహుమానము కొరకు గురి యొద్దకి పరిగెత్తుతున్నాడు అంటాడు అపోస్తలుడైన పౌలుగా. ఈరోజు మన జీవితం ఏమై ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఒకప్పుడు నువ్వు వెలిగించబడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? వెలుగు సంబంధిగా ఉన్నప్పుడు నీ యొక్క ఆరాటం ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ తపనేమిటి? ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన తరువాత, దేవుడు నీకు నిలవ పెట్టిన తరువాత, నిన్ను వెలిగించిన తరువాత, తన ప్రేమ కొద్ది నిన్ను ఆశీర్వదించిన తరువాత, ఈ రోజు వెలుగు సంబంధిగా నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకోవాలి దినాన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకైనా తలుచుకుంటే ఒక్క నిమిషమే, ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషమే అనుకుంటావేమో, కానీ ఒక్క నిమిషం ప్రియ దేవుని బిడ్డ మాటి మాటికి మాట్లాడుతున్నాడంటే దానిలో ఆంతర్యం ఎంతుందో మనం తెలుసుకోవాలి. నువ్వు వెలిగించబడి ఆయన వలె నువ్వు లోకములో వెలుగై ఉండాలని ఆయన ఆశపడి నిన్ను వెలిగిస్తే, నువ్వు వెలుగు సంబంధిగా కాకుండా చీకటి సంబంధిగా నువ్వు బ్రతుకుతుంటే, లోక సంబంధిగా నువ్వు బ్రతుకుతుంటే, లోకానుసారమైన జీవితంలో నువ్వు బ్రతుకుతుంటే, ఆ రక్షణ అనేది, ఆ వెలుగు అనే దాన్ని మీరు తొక్కి పట్టేస్తుంటే దాని ఫలితం ఏమిటండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుతుండగా వెలుగు సంబంధులైన మనము ఎలా ఉండాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుండగా, అట్టి వెలుగు సంబంధులుగా మనం ఉండడానికి ఇష్టపడదామా? హల్లెలూయా. వెలుగు సంబంధులుగా మనం ఉందామా? ఆ వెలుగు లోకాన్ని వెలిగించాలి. ఆ వెలుగు యొద్దకు అనేకులు వచ్చినప్పుడు వాళ్ళు వెలిగించబడాలి. నీ యొద్దకు అనేకులు వస్తుంటే వాళ్ళు వెలిగించబడుతున్నారా? నువ్వు వెలుగై ఉన్నప్పుడు, నీ వెలుగు యొద్దకు అనేకులు వస్తున్నప్పుడు వారు వెలిగించబడుతున్నారా? ఆ వెలుగులోకి వస్తున్నారా? ఆ వెలుగును గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఆ వెలుగు ఏమై ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఊరికే వెలిగించలేదండి, నిన్ను ఊరికే వెలిగించలేదు. ఆయన వెలుగులోనికి అనేకుల్ని నడిపించడానికి, చీకటిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ చీకటి కూడా వెలుగుగా మార్చబడడానికి ఆయన నిన్ను వెలిగిస్తే నువ్వు ఎక్కడుంటున్నావు? మంచం కింద పెట్టున్నావా? ఆ వెలుగును మంచం కింద పెట్టున్నావా? అందుకోసం కాదు, ఆ మంచం కిందే, ఆ చీకటిలోనికే మరలా నువ్వు వెళ్ళిపోతే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసా? నీ బ్రతుకు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అందుకు కాదు నిన్ను వెలిగించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకు కాదండి దేవుడు మనల్ని వెలిగించింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెలిగించబడిన మనము, ఆయన వెలుగు చేత వెలిగించబడిన మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధులు వలె ఉండాలి. వెలుగు సంబంధులు వలె ఉండాలి అంటే మనం అనేకుల్ని వెలిగించాలి. మనం అనేకుల యొద్ద మాదిరికరమైన జీవితంతో మనం బ్రతకాలి. మాదిరికరముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమై ఉన్నామో, మన యొక్క పరిస్థితి ఏమై ఉన్నదో మనము తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళిన చోట చీకటి పారద్రోలబడాలి. నాకెందుకులే, వాళ్ళు ఎట్టబోతే నాకెందుకులే. భారం ఉందా నీలో? చీకటి నీకు గుర్తొస్తుందా? చీకటిలో ఉన్నవారు నీకు గుర్తొస్తున్నారా? నువ్వు వెలిగించబడ్డావే, వెలిగించబడిన నువ్వు చీకటిలోనికి వెళ్ళమని ప్రభు సెలవిస్తున్నాడే. ఎందుకు వెళ్ళమంటున్నాడు తెలుసా? ఆ చీకటిలో నువ్వు పడిపోవడానికి కాదు, ఆ చీకటిని పారద్రోలడానికి ఆయన వెలుగుగా నువ్వు వెళ్ళమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి జీవితం ఈరోజు మనకుందా? ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? అసలు ఆ భారం మనకుందా? ప్రార్థనా జీవితం లేదు, వ్యక్తిగత అనుభవం లేదు, అన్యోన్య సహవాసం లేదు, ప్రేమతో కూడినటువంటి మనసు లేదు. వెలిగించబడ్డామని చెప్పుకుంటూ, వెలుగు సంబంధులు అని మనం చెప్పుకుంటూ మనం ఏమి చేసేవారిగా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు చూస్తున్నాడమ్మా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. నీవు వెలుగు సంబంధుల వలె ఉండాలి. వెలుగు సంబంధుల వలె ఉండాలి. వెలుగు సంబంధమైన నీవు దేవుని కొరకు ఒక దీపం వలె నువ్వు పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక దీపం వల్లే పని చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మాట్లాడుతుండగా, ఆశీర్వాదాలు తీసుకోవడానికేనా నువ్వు అర్హురాలివి? వాగ్దానాలు తీసుకోవడానికే నువ్వు అర్హురాలవా? ప్రవచనాలు మాట్లాడుతుంటే ఇది నాకేనా తీసుకుంటున్నావే కన్నీరు కారుస్తూ, ఇది నాకేని అనుభవిస్తున్నావే సంతోషముగా. కానీ దేవుడు చెప్పే నిన్ను హెచ్చరించే మాటలు నీ హృదయానికి అవి హత్తుకోవటం లేదా? ఇంకా కఠిన హృదయంతో ఉంటున్నావా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. అందుకోసం కాదు దేవుడు నిన్ను వెలుగు సంబంధిగా చేసింది, అందుకోసం కాదు దేవుడు నిన్ను వెలిగించింది. వెలిగించిన నిన్ను అనేకులకు వెలుగుగా మార్చడానికి దేవుడు నిన్ను వెలిగించాడు. ఆమేన్. హల్లెలూయా. చీకటిని వెళ్ళగొట్టాలి, చీకటిని పారద్రోలాలి, ఆ చీకటిలోనికి నువ్వు వెళ్ళాలి, అనేకుల్ని వెలిగించాలి. హల్లెలూయా. భారము కలిగి జీవించాలి. ఒక వ్యక్తి నష్టపోతుందంటే, ఒక వ్యక్తి బాధపడుతుందంటే, ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం విన్నప్పుడు కోపం వచ్చింది, చీ అనిపించింది. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు దుఃఖం. ఒక ఆత్మను నశించిపోవటని చిత్తం కాదని చెప్తున్నావు కదయ్యా, నువ్వు రక్షించావు కదా, నీ రక్తము చేత కడుక్కున్నావు, నీ సన్నిధిలో ఉంచావు కదా ప్రభా.
ఏ ఒక్క ఆత్మ నశించిపోట నీ చిత్తము కాదన్నావు కదా. ఆత్మ కొరకు నేనేం చెప్పాలి, లెక్క చెప్పాలి కదా. ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రభు సన్నిధిలో నేను ఏడ్చా. ఓకే ప్రభువా, నువ్వు అన్నావు కదా ఇశ్రాయేలును, నువ్వు తప్పిపోయిన మరొకసారి తిరిగి నా యొద్దకు వస్తే. నాకు వెంటనే దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు. ఒకడు మరణించుడు ద్వారా నేను, యెహెజ్కేలు గ్రంథంలో ఇర్మియాలో ఉంటుంది 33:1 నుండి అనుకుంటా. ఒకడు మరణించుడు ద్వారా నేను సంతోషించటం లేదు, కానీ వాడు తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే నేను కృప కలిగిన దేవుడును, నేను క్షమించగలిగిన వాడును. నేనేం చేస్తానంటే హక్కున చేర్చుకొని నేను వారిని ఆదరిస్తాను. ఆమె నాకు ఆ మాట గుర్తొచ్చింది. ప్రభు సన్నిధిలో ఏడ్చాను. కొన్ని మౌనంగా చెప్పుకోలేని పరిస్థితులు, కొన్ని మౌనంగా బయటికి అన్నా కూడా లోపల ఒప్పుకోలేనటువంటి పరిస్థితి, కన్నీరు కారుస్తున్న ఆ భారభరితమైన ఆత్మ నాలో ఉంచుతున్నప్పుడు నాకు ఎంతో నిజంగా నేను ఇంకా నిలబడాలి. లేదా మీకు ఆ భారం ఉందా? ఏముంటుంది? ఎప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. కేరళ అమెరికాలో ఎప్పుడు నిద్రపోతారు? అమెరికా వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? వాళ్ళకి ఇప్పుడు ఏం టైం? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తే ఏమవుతుంది? నిద్రమత్తులోనే వాళ్ళు వాక్యం చెబుతారు, అవునా? మనం అక్కడికి పోతే ఏం చేస్తాం? వాళ్ళకి ఇది రాత్రి కాబట్టి మనం ఏం చేస్తాం? నిద్ర. కొంతమంది ఇండియాలో కూడా ఉండి అమెరికా వాళ్ళు లాగానే పగులేమో నిద్ర, రాత్రేమో దేవుని చిత్తమైన అవన్నీ. పగులు కూర్చుంటే ఏమొస్తుంది? నిద్ర. ఎప్పుడు పోదామా, ఏందబ్బా ఈ సోది కదా. జాగ్రత్త. ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తేనే క్షేమం. ఒక తీర్మానం తీసుకున్నారు, ఆ తీర్మానాన్ని దేవుడు నెరవేర్చాడు. తీర్మానం తర్వాత కూడా ఇంకా దాన్ని విడిచిపెట్టకుండా ఉండి చేస్తే దాని ఫలితం మనకు తెలీదు. నేనేం చెప్తున్నానంటే శరీరము సహకరించదు. ఇది మనం బలహీనమైన ఘట్టం, అది మనకు సహకరించదు. సహకరించినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని చిత్త ప్రకారం నడువుట మనకు క్షేమం. ప్రైజ్ ది లార్డ్. లోకము చెప్పుతున్నట్లు కాదు, దేవుడు చెప్పుచున్నట్లు మనము వినాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, భారము కలిగిన జీవితం, ఒక వ్యక్తి నశించిపోతుంటే, ఒక వ్యక్తి పాపములో పడిపోతుంటే, ఒక వ్యక్తి రక్షణ లేకుండా ఉంటుంటే, అయ్యో వారు ఇంకా వెలిగించబడలేదనే భారం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడింది, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి. నేను మిమ్మల్ని వెలిగించాను, వెలుగు సంబంధులుగా మార్చాను. కాబట్టి మీరు వెలుగు సంబంధుల్లాగే జీవించండి. మరలా చీకటిలోనికి వెళ్ళొద్దు, మరలా చీకటి సంబంధులుగా మీరు మారొద్దు. మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు అని అనడానికి ఏమై ఉన్నదో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.